హల్లెలూయా. ప్రత్యేకమైన సమయంలో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. పిల్లల విషయంలో తల్లులుగా మీరు బాధ్యత స్వీకరించాలని కోరుకుంటున్నాను. ఇంటి దగ్గరైనా ఒక క్రమాన్ని అలవాటు చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. హల్లెలూయా. అది మనం ఒక్కసారి చెప్తే రాదు కనుక క్రమక్రమాన మందిరపు ఆవరణంలో మనం ఎలా ఉండాలి, ఇంటి దగ్గర ఎలా ఉండాలి, కొంచెం చిన్నగా మెల్లమెల్లగా మీరు చెప్పుకుంటూ వస్తే ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధన జరగడానికి బాగుంటుంది. హల్లెలూయా. ఆరాధన జరిగేటప్పుడు ఎవరో దయచేసి బయటకు వెళ్ళొద్దు, లోపలికి రావద్దు, తిరగొద్దు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే తిరగొద్దు. ఎందుకంటే ఆత్మదేవుడు మనం దర్శించబోయే సమయంలో మనం చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే విలువైంది దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవటం కూడా అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి శుక్రవారం కూడా విజ్ఞాపన కూడిక జరుగుతుంది. మీకు వెసులుబాటు కల్పించుకొని రావాలి. ఇంకా తప్పదు అనుకుంటే వదిలేసేయండి. మ్యాక్సిమం రావడానికి ప్రయత్నం చేయండి. విజ్ఞాపన జరుగుతుంది మన కుటుంబాల కోసం, మన సంఘం కోసం, అన్ని విషయాల్లో దేవుడు పొరపాటును అందించలాగున ప్రార్థన జరుగుతున్నాయి కనుక మీరందరూ ఏకీభవించాలని కోరుకుంటున్నాను. 2 వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్తమానము 28వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం ఒకసారి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పింది. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరకగా. వాక్య భాగం మీద కుడి హస్తాన్ని పెడదాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమీప ఆరాధనలో ప్రభువా ఈ వాక్యాన్ని మీరు మా కొరకు గురించి పట్టించండి, నన్ను మరుగుపరచండి. నీ మాటలు శక్తి కలిగినవి, నీ మాటలు బలమ కలిగినవి అయ్యా. మీరు మాట్లాడితే వినాలని అయ్యా, మీరు పలకరిస్తే ఆదరించబడాలని నీ బిడ్డలమైన మేము ఏ ఆదరణ కోసం ఈ ఆదివారపు ఆరాధన కూడికలో పాల్గొన్నామో, ఏ పరిస్థితుల మధ్యలో నీ సన్నిధానానికి వచ్చామో సమస్తమును చూచుచున్న దేవుడివి మా మధ్యలో ఉండి మాతో ఉండి మాట్లాడమని, ప్రతి ఆటంకాన్ని అవరోధాన్ని తొలగించమని యేసు నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న దినాలలో సిలువ మరణానికి ముందు ఘోరమైన సంఘటనలు ఆయన జీవితంలో జరిగాయి. అంటే రకరకాలుగా ఆయన సిలువ వేయక ముందు ఆయన హింసించారు. అంటే ఏ మనుషునికి భూమి మీద జరగినటువంటి ఘోరమైన పరిమాణము ఆయన జీవితంలో కనబడింది. ఇప్పుడు చదవబడిన లేఖనములో అక్కడ శిష్యులు కలవరపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలోనే ఇంత గొప్ప మరణం అనగా ఇంత గొప్ప శ్రమను అనుమతించారు వీళ్ళు. ఇక మా జీవితాలలో చూస్తే మా పరిస్థితి ఎలా ఉండబోతుందో. ఆయనే హింసించారు, ఆయనే బాధ పెట్టారు, ఆయనే తొక్కు పెట్టారు, ఆయనే సులువు వేశారు, ఆయన దూషకుడు హింసకులాగా హింసించి రకరకాలుగా బాధ పెట్టారు కదా. మా పరిస్థితి ఎలా ఉండబోతుందో అని అక్కడ ఉన్నటువంటి శిష్యులు కలవరపడుతూ ఉన్నారు. ఆ రోజు ఆ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కలవరపడుతూ ఉన్న సమయంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కలవరపడి ఉన్న శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎదుర్కొని, ఈరోజు ఏ కలవర మధ్యలో మీరు ఉన్నారో మీకు శుభము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా సరిగ్గా ఈ కలవరాల మధ్యలోనే దేవుని సన్నిధికి వచ్చేవేమో. ఎటు చూసినా కలవరం కనపడుతుంది. నీ బ్రతుకంతా దుఃఖము, వేదన, కన్నీరు, కష్టాలు. నిన్ను ఎటు చూసినా నీ పరిస్థితి అంతా వేదన భరితంగా మారిపోయింది.
అయితే ఆ రోజు శిష్యులను ఎదుర్కొన్న యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజు మనల్ని ఎదుర్కొనడానికి మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు మనల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో దేవుడు నీకు శుభమని సెలవిస్తున్నాడు. నిన్ను ఎదుర్కొనటానికి ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నిన్ను ఎదుర్కొంటుంది? ఆయన నిన్ను ఎదుర్కొంటున్నాడు. జీవన కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ప్రేమామూర్తి అయిన దేవుడు, నిన్ను నన్ను విడిపించగలిగిన దేవుడు, కష్టాల కడగల నుంచి నిన్ను తప్పించగలిగిన దేవుడు, వేదనలో నుంచి తొలగించి సంతోషంలోనికి మార్చగలిగిన దేవుడు. నీ పరిస్థితి ఏదైనా ఇప్పుడు ఆయన నిన్ను ఎదుర్కొన్న ఈ సమయాన నీ పరిస్థితి నిన్ను నుంచి విడిచిపెట్టి పోవడానికి అతి సమీపముగా ఉన్న ఈ సమయంలో దేవుడు నిన్ను ఎదుర్కొంటున్నాడు. దేవుడు ఆ కాలంలో శిష్యులను ఎదుర్కొన్నాడు. అయితే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను 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 ఈ ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో నిన్ను ఎదుర్కొనబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరిని ఎదుర్కొంటున్నాడు? ఎవరికి ఎదురొస్తున్నాడు? రెండు ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో ఉంచినటువంటి మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఆయన ఎవరికి ఎదురు వస్తున్నాడు? ఆయన ఎదురొస్తే ఎలాంటి శుభాలు మన జీవితంలో జరుగుతాయి? ఆయన అంటున్నాడు కదా, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము చెప్పను. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎదుర్కొంటున్నాడు కదా. ఎదుర్కొంటున్న ఈ వేళ మనకు శుభాలు ఏం జరుగుతాయి? యేసు ప్రభు వారి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎదుర్కొంటున్న ఈ సమయంలో మనకు కలగబోయే శుభాలు అవి. ఆయన ఎవరిని ఎదుర్కొంటాడు అసలు? రండి కొన్ని లేఖనాల్లోకి వెళ్దాం. దావీదు కీర్తన 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. యెహోవా అమ్మా అది విడమర్చి చెప్పాలి. యెహోవా వేరు, రాజు వేరు. చదువు. యెహోవా రాజు హర్షించుచున్నాడు, చేయించున్నాడు, అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎదుర్కొన్న ఈ సమయాన్ని మనకు వస్తున్నటువంటి ఆశీర్వాదాలు ఏంటి అంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఈ రోజు ప్రభు నిన్ను నన్ను ఎదుర్కొంటున్నాడు. ఏ ఆశీర్వాదం అంటే నీకు నాకు శ్రేయస్కరమైన ఆశీర్వాదం. అక్కడ అంటున్నాడు రాజు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? ఒక వ్యక్తి, ఒక విశ్వాసి రాజుల గురించి దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. యెహోవా రాజు దేవుణ్ణి బట్టి సంతోషించాడు, దేవుని బలమును బట్టి సంతోషించాడు. ఏమని చెబుతున్నాడు దేవునికి? యెహోవా దేవునికి యెహోవా రాజు బలాన్ని బట్టి సంతోషించలేదు. ఇప్పుడు దేవుడు నిన్ను ఎదుర్కొంటున్న ఈ సమయంలో నువ్వు ఎవరి బలం మీద ఆధారపడాలంటే దేవుని బలం మీద ఆధారపడాలి. రాజుకి ఏం తక్కువ? రాజుకి అన్నీ ఉంటాయి. రాజరికపు మర్యాదలు ఉంటాయి. రాజు చుట్టూ ఆస్తులు ఉన్నాయి, రాజ్యమే ఉంది, ప్రజలే ఉన్నారు, పరిపాలించడానికి ఆయన చేతిలో అన్ని ఉన్నాయి. ఇప్పుడు రాజు అన్ని ఉన్నా ఎవరి బలం మీద ఆధారపడ్డాడు? ఎవరి బలం మీద? దేవుని బలం మీద. ఎక్కడ రాయబడి ఉంది కదా, రాజు దేవుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు. ఇప్పుడు అయ్యా నా బలం ఏముందయ్యా, నా రాజ్యం ఏముందయ్యా, నేను ఇప్పుడు ఎవరి బలాన్ని బట్టి సంతోషిస్తున్నానంటే నాకు బలాన్ని ఇచ్చింది, నాకు శక్తిని ఇచ్చింది, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చింది, ఈ పరిపాలించే అధికారాన్ని ఇచ్చింది, ఈ జనాన్ని ఇచ్చింది, ఈ సమూహాన్ని ఇచ్చింది నాకు ఎవరయ్యా అంటే దేవుడే. నిన్ను బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా ఈరోజు? రాజుల గురించి ఒక వ్యక్తి దేవుడి దగ్గర యెహోవా రాజు నీ బలాన్ని బట్టి సంతోషించాడయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ బలం మీద ఆధారపడ్డవేమో నువ్వు. యేసుని ఎదుర్కొనే ఈ వేళ
యేసు నిన్ను ఎదుర్కొంటున్న ఈ సమయంలో నువ్వు దేవుని బలం మీద కనుక ఆధారపడగలిగినట్లయితే శ్రేష్ఠమైన ఆశీర్వాదములతో నా దేవుడు నిన్ను నింపి పంపించబోతున్నాడు. దేవుడు నిన్ను ఎదుర్కొన్న ఈ సమయంలో ఎవరి మీద ఆధారపడాలి? దేవుని బలం మీద ఆధారపడాలి. బిడ్డ, నీకున్న తనాన్ని పెట్టు, నీకున్న అందాన్ని పెట్టు, నీకున్నటువంటి గర్వాన్ని పెట్టు, నీకున్నటువంటి సమృద్ధిని పెట్టు, నీకున్నటువంటి బంధువర్గాన్ని పెట్టు. ఒకవేళ నువ్వు ఆధారపడ్డావేమో ఇప్పుడు దాకా నీ జీవితంలో శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే నీవు నీ బలం మీద ఆధారపడ్డావు. ఎప్పుడైతే నీ బలాన్ని పక్కన పెట్టి ప్రభు బలం మీద ఆధారపడడానికి ఇష్టపడతావో దేవుడు కృపగల దేవుడు నిన్ను ఎదుర్కొన్న ఈ వేళ నీ జీవితంలో శ్రేష్ఠమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపుడుగాక. అయితే నువ్వు ఎవరి బలం మీద ఆధారపడాలంటే దేవుని బలం మీద ఆధారపడాలి. ఎవరికి దేవుడు ఎదురొస్తాడా అంటే, ఎవరిని ఎదుర్కొంటున్నాడా అంటే ఈ ఉదయకాల సమయంలో ఎవరు దేవుని బలం మీద ఆధారపడతారు? నా దేవుందయ్యా, చిన్న సాక్షిని చెప్పడానికి నీకు నోరు రావట్లేదు. ప్రభు నీకు వారమంతా పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, తినడానికి తిండి ఇచ్చి, ఉండటానికి ఇల్లు ఇచ్చి, బట్టలు ఇచ్చి, నీకు అన్ని ఇస్తే నువ్వు దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోలేకపోతున్నావు. నువ్వు నీ బలం మీద ఆధారపడ్డావు అనుకో. ఈరోజు దేవుని బలం మీద ఆధారపడే వారిని ఈరోజు ప్రభు ఎదుర్కోబోతున్నాడు. ఎవరెవరికి కావాలి యేసు ప్రభు ఈరోజు? హల్లెలూయా. ఎంతమంది కావాలి చెప్తామా? నాకు కావాలి యేసయ్యని. ఎవరైతే దేవుని బలం మీద ఆధారపడతారో వారిని ప్రభు ఎదుర్కోబోతున్నాడు. హల్లెలూయా. వారి జీవితాల్లో శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు ఉంటున్నాయి. ఈరోజు ప్రభు నువ్వు ఎదుర్కోవాలి. ప్రభు నేను ఎదుర్కోవటానికి వస్తున్నాడు. నువ్వు ఎదుర్కోవటం కాదు, దేవుడే నిన్ను ఎదుర్కొంటున్నాడు. అక్కడ శుభం ఒకటి రాశాడు. ఆ శుభం ఏంటంటే శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు. హల్లెలూయా. రెండవదిగా రాజు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు అంటే చదువు అక్కడే దావీదు కీర్తన. మనసులు ఎక్కడ వచ్చాడో ప్రభు మనం చేసుకుంటాం. 21 నుంచి నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. రాజంట ఎవరు రక్షణ బట్టి? దేవుని రక్షణ బట్టి. ఎవరు చెబుతున్నాడు? ఎదురున్న వ్యక్తి చెబుతున్నాడు. ఏమని? అయ్యా యెహోవా, ఈ రాజు నీవిచ్చిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాడు, హర్షిస్తున్నాడు. రాజుకి రక్షకులు ఎవరు? సైన్యం. రాజుకు భటులు ఎవరు? చుట్టూ ఉన్నటువంటి సైన్యమే. మరి ఇప్పుడు రాజు ఎవరిని బట్టి సంతోషించాలి? నేను రాజును కదా, నా చుట్టూ ఉన్న ఈ సైనికులు శత్రువులు నా మీదకి వచ్చినా నన్నేమి చేయలేరు. ఈ ఎదురున్నటువంటి ఈ వ్యతిరేక స్వభావాలు ఎంతమంది నా మీదకి వచ్చినా నన్నేమీ చేయలేరని, నన్ను రక్షించడానికి ఒక వలయం నా చుట్టూ ఉందని సంతోషపడాల్సిన రాజు, అయ్యా నీ రక్షణను బట్టి రాజు సంతోషపడుతున్నాడు. అయ్యా ఈ రోజు ఈ వాక్య భాగం ఉంటున్న నీ జీవితంలో ఇప్పటిదాకా శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోలేకపోవటానికి యేసు ఈ వేళ నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమయంలో నువ్వు ఎవరి రక్షణ బట్టి సంతోషిస్తున్నావు? నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా బ్రతుకున్నావంటే అది నీకున్నటువంటి ఆరోగ్యం అనుకుంటున్నావా? అది నా దేవుడిచ్చిన రక్షణ ఆరోగ్యం. హల్లెలూయా. ఒకప్పుడు పాపములో, ఒకప్పుడు శాపములో, ఒకప్పుడు బంధకాలలో, ఒకప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పాపములో రచ్చిలో ఉన్నప్పుడు దేవుడు కలుగు చేసుకుని నీకు రక్షణ ఇవ్వకపోతే ఈ రోజు బిడ్డ, ఈ రోజు ఈ రక్షణ మార్గం నీకు ఉండేదనా? శ్రేష్ఠకరమైన ఆశీర్వాదము దేవుడిని ఎదుర్కొంటున్నాడు. ఈ రోజు నిజంగా చెప్తున్నా, ఈ అయిపోయే రేపు పరిశుద్ధ దేవుడు ఎదుర్కొని నీకు ఉన్నటువంటి శుభాన్ని తెలియజేస్తున్నాడు. అదేంటంటే శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాన్ని కనుగ్రహించుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలతో మన నీకు పంపించబోతున్నాడు. నిన్ను ఎదుర్కొని ఈ వేళ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు బిడ్డ. ఆయన రక్షణ బట్టి ఎవరైతే హర్షిస్తారో ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించారమ్మా? నా వైపు చూడండి. ఉదయకాల సమయంలో ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు? తండ్రికి ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు?
అయ్యా ఈ ఉదయకాల సమయంలో నాయన గడిచిన వారం నుంచి వారం వరకు నన్ను సజీవురాలుగా ఉంచినందుకే నీకు స్తోత్రం అయ్యా అని ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు బిడ్డ. దేవుడే కలుగు చేసుకోకపోతే నీకు నాకు ఆ రక్షణ ఉండేదా, క్షేమం ఉండేదా, ఆరోగ్యం ఉండేదా? నిజంగా భక్తిహీనులం అయిపోతున్నామేమో, మనం భక్తిహీనులం అయిపోతున్నామేమో, భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలమే, దేవుడు నమ్మిన వాళ్ళమే, మోషే మీద తిరుగుబాటు చేసే ప్రజల మీద, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామేమో ఈ రోజు. నీవు నేను ఇశ్రాయేలు ప్రజలు మోషేకి సనిగినట్లుగా నీవు నేను సరుగుతున్నామేమో ఈ రోజు. నిజంగా దౌర్భాగ్యం కదా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంటే. అమ్మా, చెల్లించలేదంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి కదా. దేవుడు నిన్ను ఎదుర్కొని వచ్చి ఈవేళ నువ్వు దేవుని రక్షణ దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి రాజు సంతోషించినట్లుగా నీవు నేను సంతోషించుదుముగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని రాజు సైతము దేవుడిచ్చిన రక్షణ బట్టి సంతోషించాడు బిడ్డ. మూడోదిగా చదువుదాం, చదవాలి కంటిన్యూషన్. అతడు పదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. అమ్మమ్మ, నీ ప్రార్థన బట్టి దేవుడు మానక అంగీకరించారు. ఎవరైనా చెప్పగలరు సాక్ష్యం? నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నువ్వు రాజు బలం మీద, నీ బలం మీద ఆధారపడకూడదు. దేవుని బలం మీద ఎవరైతే ఆధారపడతారో వారి ప్రార్థన అంగీకరిస్తాడు. రాజు ప్రార్థన అంట, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక హల్లెలూయా, 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 మానక ఏదైనా ఒకటని విడిచిపెట్టాడంటే మానక అంగీకరించాడంట. ఈరోజు ఎంతమంది ప్రార్థన దేవుడు వినాలనుకుంటున్నారు? చెప్పాలి, చేతులెత్తి చెప్పాలి. హల్లెలూయా, చేతులెత్తాలి. అమ్మా, చేతులెత్తి చెప్పాలి. ఈ రోజు నీ ప్రార్థన దేవుడు వినాలనుకుంటే నువ్వు దేవుని బలం మీద ఆధారపడే వ్యక్తి ఉందువుగాక, దేవుని రక్షణ మీద ఆధారపడే వ్యక్తిగా ఉందువుగాక. ఇప్పుడు ఈ రాజు ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన కూడా ఈ రోజు దేవుడు ఎదుర్కొనే ఈ వేళ నీ ప్రార్థనను దేవుడు అంగీకరించునుగాక, నీ ప్రార్థనను దేవుడు అంగీకరించునుగాక, నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక, నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక, నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగా. ఆమె చెప్తామమ్మా. నేను మరలా చెప్తున్నా, నీకు ఇవ్వబడిన ఈ 2 గంటల సమయంలో కూడా నువ్వు యథార్థంగా ప్రభు దగ్గర గడపలేకపోతే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, హృదయపూర్వకంగా చెబుతున్నా, వేదనతో చెబుతున్నా, దుఃఖంతో చెబుతున్నా, నువ్వు ప్రభు దగ్గర న్యాయవంతుగా ఉండలేదు. దేవుడు ఎవరిని ఎదుర్కొంటారయ్యా అంటే దేవుని బలం మీద ఉండే వారిని దేవుడు ఈరోజు ఎదుర్కోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? నా బలం ఏమీ లేదయ్యా, నా ధనమేమీ లేదయ్యా, నాకంటూ ఏది లేదయ్యా, సమస్తం నీవిచ్చిందేనయ్యా అని ఆయన బలం మీద ఆధారపడే వారి జీవితాల్లో ఈరోజు కార్యం చేయబోతున్నాడు. ఏ కార్యం తెలుసా? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అన్నారు కదా పాస్టర్ గారు. ఇంతకీ ఈ ఆశీర్వాదాలు ఏంటి చెప్పాలి? చూద్దాం రండి, కంటిన్యూషన్ చదువుతాం. అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ తల మీద ఏం ఉంచబోతున్నాడంటే ఈ రోజు నిన్ను దేవుడు ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే దేవుని బలం మీద ఆధారపడాలి, దేవునికి మానక ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు హర్షించేటట్లుగా ఉంటే నీకు ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే నీ తల మీద అపరంజి కిరీటాన్ని ఉంచబోతున్నాడు. హల్లెలూయా. ఈ కిరీటమే నీకు ఘనత, ఈ కిరీటమే నీకు నలుగురిలో గౌరవం, ఈ కిరీటమే నువ్వు అణగత్రొక్కబడిన స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తడానికి గుర్తుపెట్టా. హల్లెలూయా. రాజు తల మీద కిరీటం ఉంటే ఏమనుకుంటావు? అది గొప్ప కాదా?
ఈ రోజు నా యేసయ్య నీ మీద కిరీటాన్ని ఉంచబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళబోయే ముందుగా ఆయన ఎదుర్కొంటున్నాడు. నేను ఎదుర్కొని వచ్చిన ఈ వేళ నీ తల మీద కిరీటం ఉంచి పంపించును గాక, నీ తల మీద కిరీటం ఉంచి పంపించును గాక. ఆయన గనక ఎదుర్కొంటే, ఆయన ఎదురొస్తే ఏం జరిగిందో తెలుసా? పాడ మీద ఉన్న వాళ్ళను కూడా పాడ మీద ఉన్న వాళ్ళను కూడా లేచి నడిపించగలడండి. హల్లెలూయా. ఆయన ఎదురొస్తే ఏం జరిగింది తెలుసా? చనిపోయాడు, ఆశలు లేవు, చనిపోయిన వ్యక్తిని కూడా లేపగలడండి. ఆయన ఎదురొస్తే ఏం జరిగింది తెలుసా? వారు స్వస్థపరచబడ్డారండి. ఆయన ఎదురొస్తే ఏం జరిగింది తెలుసా? కుష్టి వ్యాధిగ్రస్తుడు బాగుపడ్డాడండి. ఈరోజు ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆయన నీకు ఎదురొచ్చి నేను ఎదుర్కొంటున్న ఈ వేళ నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసా? అపరంజి కిరీటాన్ని నీ మీద దేవుడు ఉంచును గాక, నీ మీద అపరంజి కిరీటాన్ని ఉంచును గాక, నీ మీద గౌరవాన్ని ఉంచును గాక, నీ మీద ఆధిక్యతను ఉంచును గాక. నీ మీద ఇప్పుడు దాకా అనేకులు నిన్ను చూసి నవ్వేరామా, ఈ రోజు నిన్ను చూసి గౌరవం తెచ్చేవారుగా, గౌరవం ఇచ్చేవారుగా దేవుడు చేయబోతున్నాడు. అపరంజి కిరీటం ఎవరికి కావాలో వారు ఈరోజు ప్రభు బలం మీద ఆధారపడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా అక్కడ ఏమని అడిగాడంటే, ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు అతనికి అనుగ్రహించావు. హల్లెలూయా. ఏమడిగాడంటే రాజు? ఆయుష్ ఇమ్మని అడిగాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు, నీ కుటుంబానికి ఆయుష్ అనుగ్రహించును గాక. ఏ ఆయుష్? హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? మరణకరమైన రోగం అనుగ్రహించబడి ఉన్నప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఆయుష్ పొడిగించయ్యా. ఇచ్చాడు లేదా? ఆయుష్ నిమ్మని అడిగిన హిజ్కియాకు తోడై ఉన్న దేవుడు ఈ రోజు నీకు తోడై నడిపించును గాక. ఈ రోజు నీ ఆయుష్ అంతా నువ్వు చెప్పగలవా? మీరు ఎవరు చెప్పలేరు. నీ ఆయుష్, నా ఆయుష్ ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటంటే, నా భర్తకు మంచి ఆయుష్ అయ్యా, నా కుటుంబానికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయ్యా. ఎంతమంది తల్లులు ప్రార్థన చేశారు? గుండెల మీద చేసి చెప్పండి ఉదయకాల సమయంలో. అమ్మమ్మ, ఈ ఉదయకాల సమయంలో ఉదయము నా బిడ్డల కోసం నేను ప్రార్థన చేశానయ్యా, నా బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వమని వెలిగెత్తి అడిగానయ్యా అన్న చేతులు. ప్రభుని ఆరాధించే నీవు, యేసయ్యను ఎదుర్కొని ఈ వేళ నువ్వు ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. తల్లికి ఉండవలసిన బాధ్యత ఏంటంటే, పిల్లల కోసం, భర్త కోసం మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవంలో ఉండే వ్యక్తులు ఈరోజు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు దేవుడు నిన్ను ఎదుర్కొంటున్న ఈ వేళ నువ్వు ఇప్పుడు ఆయుష్ ఇమ్మని రాజు అడిగినప్పుడు నీ జీవితంలో కృపగల దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయుష్ను, ఆరోగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రెండవ శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఏంటంటే, ఒకవేళ అనారోగ్యంలో ఉంటే ఆరోగ్యాన్ని కలుగు చేయవస్తున్నాడు. అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తి నీ కుటుంబానికి ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు. మూడవ ఆశీర్వాదం ఏంటి తెలుసా? సదాకాలము నిలుచు దీర్ఘాయువును దేవుడు నీకు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలము నిలుచు దీర్ఘాయువు. సదాకాలం నిలిచే దీర్ఘాయువు అంటే ఏంది? అన్యులు చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు చనిపోగానే నీ దగ్గరకు ఒక ఆత్మ వచ్చింది. హల్లెలూయా. నిన్ను చనిపోయిన మరుక్షణమే అక్కడిలో పెట్టుతున్నారు. దేవుడు నీకు ఇచ్చే ఆయుష్ తెలుసా? సదాకాలము నీవు దీర్ఘాయుష్యులుగా ఉండే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దేవుడు ఇక్కడ కన్ను మూస్తే పరలోకములో కన్ను తెరిచే ఆయుష్ను, ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎదుర్కొంటున్న ఈ వేళ నీ కలిగే లాభాలు ఏంటి? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దేవుడికి అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదాలు ఏమేంటి? అపరంజి కిరీటాన్ని నీ మీద మొదట ఉంచుతున్నాడు. రెండవది ఏంటిది? ఆయుష్ను,
పొడిగిస్తున్నాడు, ఆయుష్ను ఇస్తున్నాడు. మూడవదిగా సదాకాలము దీర్ఘాయువును దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? కూర్చో, మేము దాని ఇప్పుడు దేవుడు నీకు ఆ 3 శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇవ్వాలంటే నువ్వు ఏం చేయాలి? రాజు బలం, నీ బలం మీద ఆధారపడకూడదు, దేవుని బలం మీద నువ్వు ఆధారపడాలి. రెండోదిగా ఏం చేయాలి చెప్పాలి? రక్షణను బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి హర్షించాలి. మూడవదిగా చెప్పాలి, మానక ప్రార్థన చేస్తే నీ మానక చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు ఎదుర్కొంటున్నాడు, ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడంటే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిర్గమకాండం 17వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, చేత పట్టుకొని పొమ్ము. అక్కడ హోరేబులో బండ మీద నేను ఎదురుగా నిలిచి, ఎవరికి ఎదురుగా నిలుస్తానంటే ఎక్కడ నిలుస్తానంటే హోరేబులో నిలుస్తాడట. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్లు లేని ఈ సమయంలో దేవుడు మోషేతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి పెద్దలను తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? హోరేబు దగ్గరికి వెళ్ళు. ఈరోజు దేవుడు నిన్ను ఎదుర్కొనే సమయం ఎక్కడ అంటే హోరేబు అనబడిన దేవుని స్థలములో దేవుడు నిన్ను కలుసుకోవటానికి, ఎదుర్కోవటానికి ఆయన మన మధ్యలో దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషేని ఎక్కడ కలుసుకుంటాడు? నీవు అక్కడికి వెళ్ళు, హోరేబు దగ్గరికి వెళ్ళు. అక్కడ ఒక బండ ఉంటుంది, నీ చేతిలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళి నిల్చో, నేను అక్కడికి వచ్చి ప్రత్యక్షం అవుతా. ఎవరికి సమీపంగా ఉంటాడు అంటే దేవుడు, ఎవరు హోరేబు దగ్గరికి, హోరేబు అనుభవం కలిగి ఉంటాడు, ఎవరు హోరేబు లాంటి ప్రార్థన అనుభవంగా ఆ దేవుణ్ణి కలుసుకునే స్థలానికి వస్తారు. చాలా మంది యూట్యూబ్లో ఏంటో అంటారు వాళ్ళు. హల్లెలూయా. యూట్యూబ్ వచ్చిన తర్వాత అది అయిపోయింది. ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని అక్కడికే రావాలా, ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటే సరిపోదా అంటారు. అవునా కదా? కానీ ఇప్పుడు మోషేని ఎందుకు అక్కడికి వెళ్ళమన్నాడు? ఎంత ఊరిని తీసుకెళ్ళమన్నాడు? 4 పెద్దలను తీసుకుని వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమని ఉంటాడు? నాకు తెలిసింది చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 4 పెద్దలు ఎదుట 4 పెద్దలు తీసుకుని వెళ్ళమన్నాడు, కానీ అక్కడ వారి ద్వారా ప్రత్యక్షం అవుతానల్లా. ఆ 4 ఆ పెద్దల ఎదుట దేవుడు మోషేకి అనగా తన దాసునికి నేను ప్రత్యక్షం అవుతానని వాళ్ళకి తెలియపరచడానికే చేసి ఉంటాడు అనుకుంటున్నాను. ఇంకొక చోట రాయబడి ఉంది, నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి పెద్దల్ని తీసుకుని వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మీదకు ఒక ఆత్మ వచ్చింది, ఆ ఆత్మలో ఒక పాలు ఆ పెద్దల మీద కూడా పనిచేసింది. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడితో మాట్లాడతానన్నాడా? నువ్వు వెళ్ళి కలుసుకు. ఎక్కడ? హోరేబు దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు నువ్వు కలుసుకునే సమయం ఎక్కడంటే మోషే వెళ్ళినట్టు నువ్వు ఇప్పుడు ఈ ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన నీవు దేవుని సన్నిధిలో హోరేబు దగ్గరికి కనుక నువ్వు రాగలిగితే, దేవుని దగ్గర కనుక నువ్వు రాగలిగితే ఆ బండను చీల్చి మొదలు జలాన్ని పంపించి వారి దాహాన్ని తీర్చిన నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ కలవరంలో వచ్చావో, ఏ పరిస్థితుల్లో వచ్చావో, ఏ ఇబ్బందుల్లో వచ్చావో, ఏ దాహము తీరలేదో, నీకు ఇంకా ఏ పరిస్థితుల్లో కడగండ్ల మధ్యలో నువ్వు ఆరాధనకు వచ్చావో, దేవుడు నిన్ను ఎదుర్కొన్న ఈ వేళ ఆ హోరేబు అనుభవంలో నుంచి నీకు మధురమైన జలాన్ని పంపించును గాక. రెండవదిగా మోషే
నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనములో చూద్దాం ఆ మాట. ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు అప్పుడు దాకా మోషే ఎవరయ్యా అంటే తన మామ మందను మేపుతున్నటువంటి గొర్రెల కాపరి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? హోరేపు దగ్గరకు వచ్చాడు మోషే. హోరేపు దగ్గరకు వచ్చిన తర్వాత హోరేపులో దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. హోరేపులో ప్రత్యక్షం అవ్వక ముందు దేవుడు అగ్ని పొదల్లో నుంచి దేవుడు మోషేతో మాట్లాడక ముందు మోషే స్థితి ఏంటంటే మోషే ఒక గొర్రెల కాపరి. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే హోరేబు దగ్గర మోషేని దేవుడు కలుసుకున్నాడో పరిస్థితులు ఎలా మారిపోయింది? గొర్రెలు కాచుకునే కాపరిని ఐగుప్తులో ఉన్న ప్రజలను ఏలేటటువంటి నాయకుడుగా తీసుకుని వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు బానిసత్వంలో మోషే, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ప్రజలను నాయకుడుగా నేను నియమిస్తున్నాను, నువ్వు వెళ్ళి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి నడిపించు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఒక విలువ కలిగిన మాట ఏంటంటే, నువ్వు హోరేపు అనుభవం కనుక కలిగి ఉంటే, హోరేపులో దేవుణ్ణి కలుసుకోవక ముందు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి కలుసుకున్న తర్వాత నీ జీవితము విప్లవాత్మకంగా మార్చబడబోతున్నాడు. హల్లెలూయా. మోషే జీవితంలో మోషేకు తోడై ఉండి నడిపించిన దేవుడు, మోషేకు తోడై ఉండి ముందు ఏడు సముద్రము వెనక ఫరో సైన్యం వచ్చినప్పుడు ఆ ప్రజలను రక్షించిన దేవుడు, మోషే ఏ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలన్నిటినీ అంగీకరించిన దేవుడు. ఈ రోజు హోరేపులో దేవుని కనుక నువ్వు కలుసుకునగలిగినట్లయితే, ఆ పర్వతం అనబడినటువంటి దేవుని సన్నిధిలో నువ్వు కలుసుకున్నట్లయితే, నా కృపగల దేవుడు ఏం చెప్పబోతున్నాడంటే నీ స్థితి, నీ పరిస్థితిని అంతటిని ఈ రోజు మార్చిపోతున్నాడు. ఆమేన్. ఎప్పుడిది? కలవక ముందు, హోరేబులో దేవుడు ప్రత్యక్షం అవ్వక ముందు మోషే స్థితి ఏంటంటే గొర్రెల కాపరి. గొర్రెల కాసుకుని కాపరిని వేవేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేవేల మందిని దేవుని వైపు నడిపించే వ్యక్తిగా దేవుడు చేశాడు కదా. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితులలో ఈ ఆరాధనకు వచ్చావో, ఇప్పుడు హోరేపు అనుభవంలో దేవుడు నిన్ను కలుసుకోపోతున్నాడు, దేవుడు నిన్ను ఎదుర్కొనిపోతున్నాడు. దేవుడు నిన్ను ఎదుర్కొనే ఈ వేళ నీ జీవితంలో దేవుడి కార్యాలు ప్రత్యక్షం కాబోతున్నాయి. ఆమేన్. ఎప్పుడవుతాయి? నువ్వు దేవుని బలం మీద. ఎప్పుడవుతాయి? నువ్వు ఆయన రక్షణ బట్టి హర్షించినప్పుడు. ఎప్పుడవుతుంది చెప్పాలి? నీ ప్రార్థన మానక ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు నా దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఇప్పుడు ఆయన ఎదుర్కొన్న ఈ వేళ నీకు శుభాన్ని తెలియపరుస్తున్నాడు. శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలతో నేను నిన్ను నింపి పంపించబోతున్నాను. హోరేపు అనుభవంలో మొదట దాహాన్ని తీర్చాడు, ఇశ్రాయేలు దాహాన్ని. హోరేపు అనుభవంలో రెండవదిగా మోషే స్థితిని దేవుడు మార్చేసాడు. హల్లెలూయా. మూడవదిగా చూసుకుందాం, మోషేతో ఒకసారి దేవుడు ప్రమాణం చేస్తాడు. నీ పితరుల దేవుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి, ఆ మాట ఎక్కడ చదవగలరా? ఆ భూమిని మీకు ప్రమాణం చేస్తాను అంటాడు. ఎక్కడ ఉండేది? చెప్పగా ఆమేన్, హల్లెలూయా. అది అక్కడ ఆపుతాం. ద్వితీయోపదేశకాండంలో క్లియర్గా ఉంటుంది. 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుకున్నాం. హల్లెలూయా. అనగా మోషే ఇవే మా ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నారా? సెలవిచ్చును.
అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి తరం వారి సంతానం ఇచ్చిదని నేను ప్రమాణం చేస్తాను. 8వ వచనం చదువమ్మా. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చితిని నేను ఆ దినాలలో ప్రమాణం చేసితిని, ఈ దేశమును మీరు స్వతంత్రించుకునుడి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ కలుసుకున్నా జరిగిందంటే, ఇది హోరేబులో దేవుని కలుసుకున్న తర్వాత ఏమని ప్రమాణం చేశాడంటే, దేవుడు చేసిన ప్రమాణాన్ని మానక మోసే జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి కలుసుకున్న ఈ వేళ దేవుడు నీతో ఒక ప్రమాణం చేస్తాడు. నీ పితరులు స్వాస్యమైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి యొక్క అనగా వారు అనుభవించినటువంటి దానిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడని మోషేతో ఎలాగో సెలవిచ్చాడో, ఈరోజు దేవుడు కూడా నీకు ఏ ప్రమాణాన్ని అయితే చేశాడో. ఏ ప్రమాణాలు చేశారు? ఎన్ని చేస్తుంటాడు? ఈ బైబిల్ గ్రంథంలో అన్ని ప్రమాణాలే కదా. హల్లెలూయా. ఏదైతే చేస్తానని దేవుడు నీతో మాట్లాడాడో వాటన్నిటిని నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పగలరా? ఇప్పుడు దేవుడు నీతో ప్రమాణం ఈ విషయాలు చేశాడు, ఈ గ్రంథంలో చేశాడు. ఇందులో ఉన్న వాటిని అన్నిటినీ నీ జీవితంలో నెరవేర్చడానికి కృపగల దేవుడు ఈరోజు నిన్ను ఎదుర్కొంటున్నాడు. ఆమేన్. ఎదుర్కొన్న ఈ వేళ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు మొదట హోరేబును కలుసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు మోషే జీవితంలో? దాహాన్ని తీర్చాడు. రెండవదిగా గొర్రెల కాపరిని వేలకు నాయకుడిగా చేశాడు, 1000 మంది ప్రజలకు. మూడవదిగా ప్రమాణం చేసినటువంటి భూమిని స్వతంత్రించుకునేటట్లుగా కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోరేబులో ఆశీర్వాదం ఉంది. ఇంకొక విషయం గురించి చెప్పుకున్నమాట ముందుకు వెళ్తాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం ఒకసారి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా నిలిచి ఉండెను. హల్లెలూయా. యెరికో ఇప్పుడు హోరేబు అంటే దేవుణ్ణి కలుసుకునే సమయము, దేవుని కలుసుకునే సన్నిధి అనుకున్నాం. ఇప్పుడు యెరికో అంటే ఏంటిది? యెరికో ప్రాంతం ఏంది? పాపము చేత నింపబడిన ప్రాంతం. యెరికో శపితమైనది, యెరికోలో పాపం ఉన్నది. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చి నిలబడుతున్నాడు అంటే యెరికోలో కూడా దేవుడు వచ్చి నిలబడుతున్నాడు. హల్లెలూయా. యెరికోలో కూడా దేవుడు వచ్చి యెహోషువకు ఎదురు నిలబడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ పాపములో, ఏ బలహీనతలో, ఏ బంధకాలలో, ఏ శాపములో, ఏ శపించబడిన అనుభవంలో నువ్వు ఉన్నావో యెరికోలోనికి దిగి వచ్చిన దేవుడు ఈ రోజు నీ ముందు ఎదుర్కొనడానికి, నిన్ను కలుసుకోవడానికి దిగి వస్తున్నాడు. ఈ వేళ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యెరికోలో కూడా దేవుని ఆత్మ దిగి వచ్చి, దేవుని ఆత్మ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం అవ్వకముందు, ప్రత్యక్షం అయిన తర్వాత యెరికోలో నుంచి యెహోషువ ప్రజలు బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి ముందు వెనక్కి వెళ్తూ ఉన్నారు. ముందేం చేసుకున్నాడంటే మార్గాలన్నిటినీ సరళం చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి యెరికో గోడలన్నిటినీ ఎవరు పడగొట్టారు? దేవుడే పడగొట్టాడు. ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే పడగొట్టుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు యెరికో లాంటి అనుభవాలలో నీవున్నా దేవుడు ఎలా మారుస్తున్నాడు అంటే అదే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో చదువుదాం ఒక మాట. సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదములకు రక్షకులు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసిన. అంతకుముందు ఏమైంది? ఇది శపితమైన ప్రదేశం. ఇప్పుడు ఏమైంది? ఎలా జరిగింది ఇది? దేవుడు కలుసుకున్న ఆ వేళ. హల్లెలూయా.
దేవుడు ప్రత్యక్షమైన ఆ వేళ, ఇప్పుడు దేవుడు నిన్ను ఎదుర్కొంటున్నటువంటి ఈ వేళ నీ జీవితం ఒకవేళ శపితమైందే కావచ్చు, నీ కుటుంబము శపితమైన అనుభవాల్లోనే ఉండొచ్చు, నీ బ్రతుకంతా పాపపు చేత నింపబడి ఉండొచ్చు, నీ పరిస్థితులన్నీ లోకంలో విరుద్ధంగా కనపడవచ్చు, ఇప్పుడు దాకా నిన్ను ఎవరు అసలు లెక్కలోనికి తీసుకుని ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు దేవుడు నిన్ను ఎదుర్కొంటున్న ఈ విషయంలో, ఈ సమయంలో దేవుడు నిన్ను ఎదుర్కొన్న తర్వాత నీ జీవితం ఎలా ఉండబోతుందంటే ఎరికో గోడల లాంటి అనుభవాలు కూడా కూలిపోయే పరిస్థితులు వస్తున్నాయి. హల్లెలూయా. నీ ముందు ఎరికో గోడల లాంటి సమస్యలే ఉండొచ్చు, నీ వెనక ఎరుకో గోడల లాంటి సమస్యలే ఉండొచ్చు. నీ ముందున్న ఎరుకో గోడలను కూల్చివేయగలదు, నీ వెనకున్న ఎరుకో గోడలను కూల్చివేయగలదు. నీ ముందు మార్గాలన్నింటినీ సరళము చేసుకుని కృపగల దేవుడు నడిపించబోతున్నాడు, నడిపిస్తాడు. ఎందుకంటే మోషేని నడిపించిన నా దేవుడు, యెహోషువను నడిపించిన నా దేవుడు, యెహోషువకు ప్రత్యక్షమైన నా దేవుడు, మోషేకు ప్రత్యక్షమైన నా దేవుడు ఈరోజు నీకు నాకు ఎదుర్కొనబోతున్నాడు. అలనాడు శిష్యులను ఎదుర్కొన్న దేవుడు. హల్లెలూయా. శిష్యులు ఎదుర్కొని ఏం చెప్పాడు? మీకు శుభమా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? నీకు శుభము కలుగును గాక. ఏ శుభము? శ్రేష్కరమైన ఆశీర్వాదములనే శుభము కలుగును గాక. శ్రేష్కరమైన ఆశీర్వాదాలు అంటే ఏమిటి? అపరంజి కిరీటం, ఆయుష్, సదాకాలము, దీర్ఘాయువును దేవుడు నీకు ప్రసంగించబోతున్నాడు. ఎందుకంటే ఏం కావాలి చెప్పు? కిరీటం కావాలి. నీకు డబ్బులున్నా లేకపోయినా సమాజంలో ఒక ఖ్యాతిని పేరున్న దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. అపరంజి కిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. రెండవదిగా ఆయుష్ను ఇవ్వబోతున్నాడు. డబ్బులు ఇచ్చుకున్నా కూడా ఉన్నాయి ఆయుష్లు. కరోనా సమయంలో మనం డబ్బులు ఇచ్చి పొందామన్నా కూడా మన ప్రాణాన్ని మనం నిలబెట్టుకోలేకపోయాం. ఇది నీ బలమా? చాలామంది నాకు తన ముందులే నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, నేను నా పేరు చెప్పకూడదులే, నా డబ్బు నన్ను కాపాడింది కరోనాలో అన్నాడు. వాస్తవమే, ఆ దినాల్లో నిలబెట్టుకున్నాడేమో. తర్వాత దినాలు అలా సాగుతూ ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత ఆయన డబ్బు, ఆయన లక్షలు పెట్టి సంపాదించినటువంటి ఆస్తులు ఆయన బ్రతకటానికి అవకాశం లేకపోయింది. నేనంట దేవుడు నీకు లక్షలు ఇచ్చినా ఇవ్వనటువంటి గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, ఆయుష్ని ఇస్తానంటున్నాడు. మూడవదిగా ఇక్కడ చనిపోతే పరలోకంలో కళ్ళు తెరిచి దీర్ఘాయువును దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఇవాళంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవుని బలం మీద ఆధారపడే వ్యక్తులు ముందు, నీ బలం మీద నువ్వు ఆధారపడితే జరగదు. ఇది నేను మరలా చెబుతున్నా, దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే నాదేమీ లేదయ్యా, సమస్తము నువ్వు ఇచ్చిందేనయ్యా అని. ఏ పని చేసినా నీ బలం బట్టి పని చేయొచ్చు, నీకున్నటువంటి డబ్బును బట్టి నువ్వు పని చేయొద్దు, నీకున్నటువంటి పలుకుబడిని బట్టి నువ్వు పని చేయొద్దు, నీకున్నటువంటి బంధువర్గాన్ని బట్టి నువ్వు పని చేయొద్దు. నువ్వు పని చేయాలనుకుంటే దేవుని మీద ఆధారపడగలిగితే, హల్లెలూయా, దేవుని మీద ఆధారపడగలిగితే కృపగల దేవుడు, దయగల దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఎప్పుడైతే నువ్వు దేవుని మీద అనుకుంటావో దేవుడు నిన్ను ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా తీసుకొని ఆయన నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. రెండవదిగా ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దీర్ఘాయువుని ఇస్తాడు. ఈరోజు ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనం నింపునుగాక. మోషే ఎక్కడికి వెళ్ళాడు? హోరేబు అనగా దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు నీవు నేను దేవుణ్ణి కలుసుకున్న ఈ వేళ కాదు, శుక్రవారం వచ్చినా శనివారం వచ్చినా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకునే అనుభవంలో, దేవునితో గడిపే ఆ అనుభవంలో దేవుడు నడిపించే నాయకుడిగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. దాహాన్ని తీర్చాడు. మోషే చరిత్రను మార్చేశాడు. మూడవదిగా వాగ్దానం చేసిన వాటిని, ప్రమాణం చేసిన వాటిని స్వతంత్రించుకునేటట్లుగా కృపగల దేవుడు సహాయం చేశాడు. అలాగనే యెహోషువతో మాట్లాడాడు. ఎక్కడ శపితమైన అనుభవంలో, అయ్యా నేను పాపిని కదా, అయ్యా నేను శపించబడ్డదాన్ని కదా, నేను వెలివేయబడిన వాడిని కదా, అయ్యా నాలాంటి వాడిని కూడా క్షమిస్తాడు దేవుడు. అంటే నీలాంటి వాడిని కూడా దేవుడు క్షమించడానికి ఈ రోజు దీన్ని కలుసుకోవటానికి ఉదయకాలపు ఆరాధనలకి నా యేసు ప్రభు దిగి వస్తున్నాడు. ఆమేన్. ఎంత ఘోరమైన పాపమైనా ఈరోజు ప్రభువా నిన్ను ఎదుర్కొంటున్నానయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని కనుక నువ్వు అడగలిగితే, నాదేమీ లేదయ్యా, ఈ రోజుకైనా నేను బ్రతుకున్నది నీ వల్లనయ్యా, నీ కృప వల్లనయ్యా అని కనుక నువ్వు అడగలిగినట్లయితే కృపగల దేవుడు ఈరోజు మనం దర్శించును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా?
ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచుకోవడం వేసుకుందాం. మోకరించండి. అందరం అలాగనే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు నిన్ను ఎదుర్కొంటున్నాడు. అలనాడు శిష్యులు కలవరంలో ఉన్న శిష్యుల మధ్యలో దేవుడు దిగి వచ్చాడు. నేను ఎదుర్కొన్న ఈ వేళ మీకు శుభమని సెలవిచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎదుర్కొనే ఈ వేళ నీకు శుభమని సెలవిస్తున్నాడు. ఈ రోజు నిన్ను శ్రేష్ఠమైన ఆశీర్వాదములతో నింపి పంపిస్తానని శుభాన్ని తెలియస్తున్నాడు. ఈ రోజు శ్రేష్ఠమైన దీవెనలతో నిన్ను నింపి పంపిస్తానని శుభమని తెలియపరుస్తూ ఉన్నాడు. శ్రేష్ఠమైన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే దేవుడు ఎవరిని కలుసుకుంటాడంటే, రాజు ఎలాగో దేవుని బలం మీద ఆధారపడ్డాడో నీవు కూడా నీ బలం మీద ఆధారపడకుండా దేవుని బలం మీద ఆధారపడే వ్యక్తిగా ఉండుగాక. అడుగుదా, ప్రభా ఈ రోజు నుంచి నా బలం వద్దయ్యా, నా జ్ఞానం వద్దయ్యా, నా తెలివితేటలు వద్దయ్యా, నా ధనం వద్దయ్యా, నా డబ్బులు వద్దయ్యా, నా ఉద్యోగం కాదయ్యా నన్ను నిలబెట్టేది, నీ బలమేనయ్యా నన్ను నిలబెట్టేది, నీ శక్తినయ్యా నన్ను నిలబెట్టేది, నీ కృపేనయ్యా నన్ను నిలబెట్టేది, నీ ఆశీర్వాదమనయ్యా నన్ను నిలబెట్టేది, నీవు లేకపోతే నేను లేనయ్యా అనగలవా? ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం. ఇది విలువైన సమయం, దేవుడు మనతో మాట్లాడిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరిని విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, దేవా మీకు స్తోత్రాలు ప్రభువా, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కొరకే నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు 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 అయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, కృప కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన మనకి వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. ఈ సకల కోటి పరిశుద్ధుల ఆదివారం ఆరాధనలో ప్రభువా, అయ్యా పాటల్లోనూ సాక్ష్యాల్లోనూ మొదటి వర్తమానంలోనూ స్తుతి ఆరాధనలో ప్రభువా, ఆది అంతం మీరు నడిపించారు ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా నీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా మీరు మాట్లాడిన శ్రేష్టకరమైన మాటలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా మత్తయి సువార్త 8:9 ప్రకారం ప్రభువా, ఆనాడు శిష్యులు ప్రభువా నువ్వు ఆరోహణమైన తర్వాత ప్రభువా కలవరాల్లో ఉన్నారు ప్రభువా. మా స్థితి ఏంటి, మా బ్రతికి ఏంటి, అయ్యా మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు, మాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మమ్మల్ని ధైర్యపరుస్తారని ప్రభువా ఇటు అటు తిరుగుతున్నప్పుడు ప్రభువా వారి మధ్య మీరు ప్రత్యక్షమై ప్రభువా మీకు శుభమని తెలియపరిచిన నజరేయుడా మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభువా అయ్యా మొదటి మాటలోని ప్రభువా మీకు శుభము కలుగులుగా కానీ ప్రభువా శుభవచనంతో ప్రభువా మీరు ప్రారంభించిన వాక్కుల కొరకే మీకు స్తోత్రాలు, మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు మేము పొందుకోవాలంటే ప్రభువా నాయన మా బలం మీద, మా జ్ఞానం మీద, మా తెలివి మీద ప్రభా, మా అతిశయం మీద ప్రభా మేము ఎక్కడ కూడా ఆధారపడకూడదని ప్రభువా వాక్యమైన నీ మీద ఆధారపడాలని ప్రభా తెలియపరిచావు నాయన. అయ్యా ఎల్లప్పుడూ ప్రభువా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా నీ బలం మీద ఆధారపడ్డారు ప్రభువా, నీ వైపు చూశారయ్యా, అయ్యా నీ వైపు చూసి అడుగులు వేశారు నాయన. అయ్యా నీవు ఏకమయ్యారు ప్రభువా, మీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా మా బలము నీవే నాయన, మా అతిశయము నీవే నాయన. అయ్యా మీకే స్తోత్రాలు ప్రభువా. మేము ఎల్లప్పుడు కూడా ప్రభువా మాకు ఇచ్చిన ఈ ఆయుష్లో ప్రభువా, మాకు ఇచ్చిన ప్రభువా ఈ జ్ఞానములో ప్రభువా అయ్యా మేమేమైనాం ప్రభువా అది నీ కృప అనుకుంటూ ప్రభువా నీ బల జ్ఞానం మీద ఆధారపడి సహాయం దయచే ప్రభువా. అయ్యా మా బలం ఏ పాటిది ప్రభువా, మా జ్ఞానం ఏ పాటిది యేసయ్యా, ఏదైనా ప్రభా మేము కలిగి ఉన్నది ప్రభా అది మీరు ఇచ్చింది యేసయ్యా, మీకే స్తోత్రాలు ప్రభువా. ఒకవేళ ఇంతకాలం ప్రభా మా బలం మీద ఆధారపడి మేము ఓడిపోయాము ప్రభా అయ్య గురించి ప్రభువా అయ్యా అయ్యా యెహోవా మా బలం నీవే యేసయ్యా అంటూ ప్రభువా నీ మీద ఆధారపడి కృప మాకు దయచే యేసయ్యా, మీకే స్తోత్రాలు ప్రభువా. ఈనాడు ప్రభువా ఈ ఆత్మీయ జీవితంలో ఈ జీవన పోరాటంలో ప్రభువా మా రక్షణ ఆధారం నీవే యేసయ్యా. అయ్యా లోకములు పాపములు శాపములు పడి ఉండగా మేము ప్రభువా
వెతకి వెతకి మమ్మల్ని వచ్చి రక్షించిన నీ ప్రేమనైనా అయ్యా, ఇది లోకంలో ధనికులకు ప్రభా, జ్ఞానులకు, పేరు ప్రఖ్యాతులైన వారికి లేని రక్షణ ప్రభా, కేవలం అయ్యా నీ శిలువ రక్తము చేత ప్రభా మీరు మమ్మల్ని కొనుక్కొని ప్రభా నీ సొంత రక్షణ ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా కలిగిన ఈ రక్షణ పాత్ర బట్టి మా మనసారా మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మీకే స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా ఈ ఆత్మీయ జీవితంలో ప్రభా మీరు నమ్ముకున్న తర్వాత అవ్వాదన సైతాను మా మీద ఎన్నో ప్రయత్నాలు ప్రభా, ఎన్నో పన్నాగాలు ప్రభా, వాటిని ఎదుర్కొని మీరు నిలబడాలంటే ప్రభా మేము మానక ప్రార్థించాలని తెలియపరిచావయ్యా. అయ్యా, మా మానక మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా మా ప్రార్థన అంగీకరించి శత్రు కోటలు కూల్చి వేస్తూ ప్రభా మా పక్షంగా ప్రభా అయ్యా యుద్ధం చేస్తున్న దేవుడు నీవేనని ప్రభా మానక మా ప్రార్థన ఆగించి ప్రభా మాకు మీరు సహాయం చేస్తున్నాడని తెలియపరిచిన మాట వరకే నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మీ మాట ధైర్యపరిచినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇవన్నీ మేము కలిగి ఉండాలి ప్రభా, కలిగి ఉండాలంటే ప్రభా నాయన మేము ఆశ్రయిస్తానని తెలియపరిచావు నాయన. అయ్యా, అపరాంజలి కిరీటం మాకు ఇస్తానని తెలియపరిచారు అయ్యా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, పేరు ప్రఖ్యాతులు ప్రభా అయ్యా మేము కలిగి ఉంటే మాకు ఇస్తాయని మీరు తెలియపరిచిన మాట వరకే నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఆయుష్కి పొడిగిస్తానని తెలియపరిచారు నాయన. అయ్యి మీరు నమ్ముకున్న వారికి మీరు తోడైన దేవుడు ప్రభా. అయ్యా, ఒకటి మరణ దినము ఒకటి జీవన దినం ప్రభా నీ గ్రంథం లెక్కించబడింది ప్రభా. అయ్యా, మా ఆయుష్ని పొడిగించే దేవా మీకే స్తోత్రాలు ప్రభా. సదాకాలం మాకు తోడైన ప్రభా, దీర్ఘాయుష్యంతో ప్రభా అయ్యా మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవా మీకే స్తోత్రాలు 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 ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆనాడు హోరేబులో ప్రభా మోషే నిన్ను కలుసుకున్నప్పుడు ప్రభా ఇశ్రాయేలు దాహం తీర్చబడింది ప్రభా. మేము కూడా ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ప్రభా మాకు సమయం ఉన్నప్పుడు ప్రభా నీ సన్నిధానం ప్రభా మా ఆత్మ దాహం తీర్చబడాలంటే ప్రభా అయా హోరేబులో అయా మోషే కలిసినట్టుగా ప్రభా ఆ బండని క్రీస్తును మేము నిన్ను కలిసినట్టు కృప మాకు దయచేసి అయ్యా సహాయాన్ని దయచేయండి ప్రభా. అయా, మీకే స్తోత్రాలు ప్రభా. మా ఆత్మ దాహాన్ని తీర్చేది నీవేనని ప్రభా. ఆనాడు ఇశ్రాయేలు దాహాన్ని తీర్చిన దేవా మీరు మా ఆత్మ దాహాన్ని తీర్చేది నీవే అయ్యా. మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. రెండోదిగా ప్రభా నాయన అయ్యా మోసే స్థితిగతులు మీరు మార్చారు అయ్యా. నేను మా ఆత్మీయ జీవితంలో కూడా